K2 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. నేను కొనకంచి వీరరాఘవులు, STUTS నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్, అదేవిధంగా జాక్టో నల్లగొండ జిల్లా చైర్మన్. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు వస్తున్నాను. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి పూల రవీందర్ గారు పోటీలో ఉన్నారు. వారిని జాక్టో పక్షాన మ్యాండేట్ ఇచ్చినప్పటికీ కూడా ఉపాధ్యాయులంతా సంఘాలకు అతీతంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇంటర్మీడియట్, డిగ్రీ, ITI, పాలిటెక్నిక్, గురుకుల, KGBV, మోడల్ స్కూల్స్ అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా వారికి మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల్లో ఉన్నటువంటి SC, ST, BC, మైనార్టీ ఉపాధ్యాయ సంఘాలు కూడా వారికి పూర్తి మద్దతును తెలియజేయడం జరిగింది. వారందరికీ కూడా STU పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా సంఘాలకు అతీతంగా ఉపాధ్యాయులందరూ కూడా వారికి మద్దతు తెలియజేయటం కారణం ఏంటంటే వారికి ఉపాధ్యాయుల సమస్యల పట్ల విశేష అనుభవం ఉంది. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడం పట్ల పూర్తి అనుభవం ఉంది. వారు మొదటి నుంచి ఒక 29 సంవత్సరాలు ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఉపాధ్యాయులు పనిచేసుడే కాకుండా మరి ఉపాధ్యాయ సంఘాలలో PRT సంఘం నుంచి మండల స్థాయిలో అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర స్థాయి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వారు చేయడంతో వారికి విశేషమైనటువంటి అనుభవం ఉంది. అదే కాకుండా తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మరి ఆనాడు TTJSకి చైర్మన్గా పనిచేయడం జరిగింది. చైర్మన్గా పనిచేసిన కాలంలో మరి ఉపాధ్యాయులంతా తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె చేస్తున్న సందర్భంలో 32 రోజులు సకల జనుల సమ్మె చేయటం జరిగింది. మరి వారందరికీ కూడా వారు ఓడిపించడం జరిగింది. మరి ఈ విధంగా ఉపాధ్యాయులకు అనుకూలంగా ఉపాధ్యాయుల పట్ల ఉపాధ్యాయులతోటే ఉండి వారు ఉపాధ్యాయులకు సేవలు చేసే పనిలో వారు ఉన్నారు. కాబట్టి మరి అందరూ కూడా సంఘాలకు అతీతంగా వారికి మద్దతు తెలియజేస్తున్నారు. వారు ఒక టర్ము ఎమ్మెల్సీగా పనిచేశారు. మరి ఎమ్మెల్సీలో శాసనమండలిలో ప్రాతినిధ్యం కూడా చేశారు. కాబట్టి మరి వారికి విశేష అనుభవం ఉంది. మిగతా 5.5 సంవత్సరాలు కూడా ఉపాధ్యాయులతోటే ఉండి మరి ఉపాధ్యాయ సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కారం చేయడంలో భాగంగా వారు ఉన్నారు. కాబట్టి మరి ఉపాధ్యాయ మిత్రులందరినీ కోరుతున్నాను, వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా గెలిచిన తర్వాత ఉపాధ్యాయ సమస్యలైనటువంటి అనేక సమస్యల్ని వారు పరిష్కరిస్తారు. ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడే శక్తి వారికి ఉన్నది. వారు ముఖ్యంగా అన్ని మేనేజ్మెంట్లో ఉన్నటువంటి KGBV కానీ, మోడల్ స్కూల్స్ కానీ, ఇంకా ఇతరత మరి మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరి సమస్యలు కూడా పరిష్కరిస్తారు. KGBVలో కేర్ టేకర్ సమస్య ఉంది. అదేవిధంగా వాళ్ళకు శాలరీస్ రెగ్యులర్ స్కేల్స్ లేవు, చాలా తక్కువ జీతంతో పనిచేస్తున్నారు. సుమారుగా 6,200, 9,000, 12,000, 26,000, 32,000 మరి ఈ విధంగా శాలరీస్ ఉన్నాయి. రెగ్యులర్ శాలరీస్ లేవు. మరి ఆ విధంగా రెగ్యులర్ శాలరీస్ కొరకు వారు కృషి చేస్తారని వారు మాట ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఎయిడెడ్ మరి మోడల్ స్కూల్స్ వాళ్లకు 010 హెడ్ ద్వారా మరి వారికి ట్రెజరీల ద్వారా జీతాలు వచ్చే విధంగా వారు కృషి చేస్తారని హామీ కూడా ఇవ్వటం జరిగింది. ఇంకా మిగతా ఉపాధ్యాయులకి రేపు రాబోయే మార్చి తర్వాత 50% ఫిట్మెంట్ తోటి మరి PRCని కూడా వారు రెండవ PRCని తెలంగాణ రెండవ PRCని కూడా ఇప్పించడానికి వారు కృషి చేస్తారు. మరి ఈ విధంగా పెండింగ్లో ఉన్నటువంటి DAలు కానీ తర్వాత ఇంకా పెండింగ్ బిల్లులు మరి రెండింటినీ కూడా వారు పరిష్కరించే దిశలో ఉన్నారు. 398తో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు కూడా వారు ఇప్పిస్తారు.
ఇంకా అనేక సిపిఎస్ రద్దు చేయటం ఇలాంటి సమస్యలన్నిటి కూడా పరిష్కరించి వారు శాసన మండలిలో ప్రాతినిధ్యం చేస్తారు కాబట్టి మరి వారిని మనం అత్యధిక మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను.